చూడరా పొలం ఎంత పచ్చగా ఉందో. ఈ పొలం అంతా మాదేరా. అగో అక్కడ దాకా పొలం అంతా మాదే. అరే ఇంకా గడి చూడరా ఇంత మంచిగా ఉందో. అరే మామా ఇక్కడ ఆపురా, ఒక 4-5 ఫోటోలు దిగుదాం. సరేరా దిగుదాం. అరే చుట్టూరేమో పచ్చగా ఉంది, ఈ మధ్యలేంద్ర బీడొదిలేసిర్రు. ఆ భూమికి ఒక పెద్ద స్టోరీ ఉందిరా. అవునా, ఏందా స్టోరీ? అదారా 10 సంవత్సరాల కిందట స్టోరీరా. అప్పట్లో మా ఊళ్ళో ఒక విలన్ ఉండేటోడు. లేచి రెడీగా నేను పోతానా. గుడ్ మార్నింగ్ బాసు. అన్నా బయటికి రాయే. ఏమైందిరా? అన్నా ఒకళ్ళు కొట్టాలే. ఇవ్వాలనిరా. ఆగు. హలో అరే, అదిరా విషయం, నేను అత్తా అన్నా.
కొట్టించుకుంటూ మళ్ళీ వచ్చిరన్న. రాని సరిపోలేదనుకుంటా అప్పుడు కొట్టింది. ఏంద్రా లొల్లి? ఏమ్రా శాతగాక మీ అన్నని పట్టుకొచ్చినవారా? ఇవరా కాగింది మా అన్నయ్య పర్మిషన్ గురించి రా, నీకు భయపడి కాదు. రేయ్, ఇంకోసారి మా తమ్ముని జోలికి వస్తే ఆ పర్మిషన్ అనేది కూడా లేకుండా చేస్తా. ఎక్కడ దొరికితే అక్కడనే కొడతాడు. తెలుసు కదా వాడు ఎవరు మనిషో, గుర్తుంచుకోర్రి. ఈసారికి బతికిపోని మళ్ళీ దొరకరా చూద్దాం. అన్న అన్న ఏదో ఒకటి వేయాలి ఇయ్యాల. అరే ఇవాళ చెప్దాం, ఆగురా రాని ఇవాళ చెప్దాం. అరే ఇంకా ఎకరం పొలం సంగతి ఇంకేడు తెలియలే గారా, ఆ పంచాయతీ ఏదో చూద్దాంపా. ఇంకా 2 రోజులు రా. మనల్ని యూత్ ఊర్లో అందరూ భయపడతారు. నా పొలం పని అయితే అవుతలేదు. సరే నువ్వు కూడా దా, ఇద్దరం కలిసిపోయి అక్కడ దాని సంగతి ఏందో చూద్దాం. పా మరి పా. బయట ఏందే అంత గొడవ? సార్ అదేదో భూమి పంచాయతీ సార్. అది అయితే అంత ఉర్రాలా? సార్ అది అన్నదమ్ముల మధ్య గొడవ సార్. అది సరే సరే, కొద్దిగా అరవద్దని చెప్పండి. ఓకే సార్. అబ్బా ఏందా ఈ సైలెన్స్? ఎవరిల్లంతా? సార్ గట్టిగా కుర్రి, ఆడ అసలే రౌడీ. అయితే నేను ఇక్కడ ఆఫీసర్ని, ఇది నా ప్లేస్. ఈ ప్లేస్ నీది కావచ్చు, ఊరు మాది. మేము తలుచుకుంటే ఈ ప్లేసే ఉండదు. మా భూమి కాగితాలు మీ కాడున్నాయి. పక్క పొలం సంబంధమే లేదు, కానీ కొన్ని గొడవల వల్ల అది నా పొలం అని రాజు వచ్చిండు. అన్నాడు చావలే మందాయినికి అంతే. అది మా నాన్న భూమి, అంటే నా భూమి. దాన్ని నా పేరు మీదకి రాయుర్రి. ఓ అదా ప్రాబ్లం. అది ఆల్రెడీ కేసులో ఉంది కదా, అది ఎటు తేలకముందే ఇప్పుడు నీ పేరు మీద రాయాలంటే ఎలా రాయాలి? అది మాకు తెలుసు, కానీ ఎంతో కొంత డబ్బులు తీసుకొని మావన్ పేరు మీదకి ఎక్కి. ఏంది? సారీ, మీ బిహేవియరు మీ పద్ధతి నాకేం నచ్చలేదు. మీరు బయలుదేరచ్చు. సార్ ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళతో అవసరం ఎప్పుడు. ఏంది సార్ పద్ధతులు విధానాల గురించి మాకే చెప్తానావు? మేము ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి భయపెడుతున్నారా? నేను తలుచుకుంటే మీకంటే పెద్ద రౌడీని. ఇలాంటి ఏమన్నా ఉంటే మీ ఊర్లో చూయించుకోండి, ఇక్కడ కాదు. సారు మంచిగా చెప్పి తినేటట్లేర్రా. అయినా మీరేం బిక్తారా? నేను తలుచుకుంటే మీరు ఎవ్వరు ఉండరు. ఒక నలుగురిని పెట్టి తన్నిస్తే నా జోలి గుర్రారు. ఆఫీసరు ఊరుకు కొత్త అనుకుంటా. నువ్వు నన్ను కొట్టించేటందుకు ఎంతమంది మనుషుల్ని పెట్టించినా కానీ ఆ వచ్చేటోడు నా పర్మిషన్ తీసుకొని రావాల్సిందే. వినపడలేదా ఆఫీసరు? నువ్వు ఎన్ని పైసలు పెట్టి ఎంతమందిని తెప్పించినా ఫస్ట్ పర్మిషన్ కోసం మావందరికి రావాల్సిందే. అందుకే మేము వచ్చిన పని అయితే ముందుగా కానియుర్రి.
అంతెందుకురా, వీళ్ళ పిల్లలు పొద్దున స్కూల్ కొంగ చూసిన క్యూట్గా ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెంచుకుందాం. ఏమంటారు సార్? సైన్ చేయండి సార్, అసలే పిల్లల స్కూల్ టైం అవుతుంది. అయినా గాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు సార్? నేను అప్పుడే చెప్పినా కదా సార్, భూమి పంచాయతీ ఎందుకు సార్ మనకు? అప్పుడే సంతకం పెట్టి అయిపోగా సార్. ఎకరం భూమి కోసం వాళ్ళతో కూడా పడేంత పిచ్చోని కాదు, అసలు మ్యాటర్ వేరే ఉంది. ఏంటి సార్ అది? అందులో నిధి ఉంది, దానికోసమే నా ప్రయత్నం అంతా. హలో హలో అన్నా, నీకు విషయం చెప్పాలి. ఆ భూమిలో నిధి ఉంది. అట్లా చచ్చిపోయినట్టు క్రియేట్ చేసింది కూడా మా సారే. అవునా? సరే సరే అన్న.